विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम भालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय गणाधिपः धूमकेतवे गणाध्यक्ष भालचंद्र गजाननः नमः प्रणवपते नमस्ते तुलंबोधराय गणताय विघ्नविनाशिने
భజంత్రి వాయించండి అయ్యా. త్యాగరాజ కీర్తన వాయించండి. నమస్కారం అండి, నేను మీ నండూరి రవికుమార్ని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఎన్నోసార్లు నేను చెప్తూ ఉంటాను, ఎలాగ మనం కమ్యూనిటీ వాల్యూ పెంచుకోవాలి, కమ్యూనిటీలో ఏ విధంగా మనం యునైటెడ్గా ఉండి స్ట్రెంగ్త్, అది మన స్ట్రెంగ్త్, యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. యూనిటీ అంటే ఇక్కడ ఏంటంటే కుల మత భేదాలు లేకుండా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఒక దగ్గర అసెంబ్లీ అయ్యి ఈ పండగ జరుపుకోవడం జరిగింది. ఈ పండగని రియల్ భూమి ఛానల్ వాళ్ళు నా రిక్వెస్ట్ మీద వచ్చి కవర్ చేసినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి విషయాలు 10 మందితో పంచుకోవాలి. ఇది ఎంతో మంచి, అంటే మేము ఆదర్శంగా అందరం కలిసి టుగెదర్ వీఆర్ హియర్ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్ ఇన్ డిఎస్ఆర్ రేగంటి. అందువల్ల ఇది అందరూ ఉదాహరణ తీసుకుని మేము ఎలాగైతే మా అందరం కూడా మేమంతా మా వంతు విరాళాలు కలెక్ట్ చేసి ఆ విరాళాలతోటి గణేశుడి టెంపుల్ కట్టుకోవడం జరిగింది. పర్మనెంట్గా మా గార్డెన్లో గణేశుడి టెంపుల్ కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి పండగకి కూడా మేము కొంత విరాళాలుగా కొంతమంది ముందుకు వచ్చి దాతలు స్పాన్సర్స్ చేస్తూ వాళ్ళు వచ్చి మేము ఇలా ఈ విధంగా కమ్యూనిటీలు జరుపుకుంటూ, ఇప్పుడు ఇందులో హిందువులే కాదు, ముస్లిమ్సే కాదు, క్రిస్టియన్సే కాదు, నార్త్ ఇండియన్స్, జైన్స్, అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు మా దగ్గర, సింధీసు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇది చాలా శుభ సంతోషమైన విషయం కాబట్టి ఇది 10 మందితో పంచుకోవాలి. నేను గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే అడ్వాంటేజెస్ ఎలాంటివి ఉంటాయని. ఇది ఇంకొక ఉదాహరణ అనమాట. ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్లో మనం క్లబ్ హౌస్లు పెట్టుకుంటున్నాము, బ్యాంక్వెట్ హాల్స్ పెట్టుకుంటున్నాం, అవన్నీ వాడుకుంటున్నాము. అదేవిధంగా పండుగలు కూడా ఈ విధంగా జరుపుకోవటం వల్ల మా అందరిలో ఒక సహృద్భావం ఏర్పడుతుంది. ఒకళ్ళకు ఒకళ్ళు మేము ఎంతో చక్కగా
ఒక ఫ్యామిలీ లాగా. ఇట్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇట్స్ బిగ్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ అంటే మనకు రక్త సంబంధికులే కాకుండా మనతో పాటు ఉన్నటువంటి ఒక కమ్యూనిటీలో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే మా కమ్యూనిటీలో 97 ఫ్లాట్స్ ఉన్నాయి. 97 ఫ్లాట్స్లో కూడా ఎవరికి ఏది అవసరమైనా అన్న తమ్ముడే తప్ప పేరు పెట్టి పిలిచేది కూడా చాలా తక్కువ ఈ కమ్యూనిటీలో. అందువల్ల ఏంటంటే ఇది విషయం అందరికీ తెలపాలి, అందరూ ఈ విధంగా పండుగలు జరుపుకోవాలి, ప్రతి వాళ్ళు కూడా ఇదే విధంగా ఒక సహృద్భావ వాతావరణంలో ఉండాలి, సుఖ సంతోషాలతో అటు ఉండాలి అని చెప్పి శ్రీరామనవమి నాడు వన్స్ అగైన్ మీ అందరూ కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు మీ కమ్యూనిటీస్లో ఇలా జరుపుకుంటూ ఉంటే మీ కమ్యూనిటీకి కూడా, అంటే ఇప్పుడు మా కమ్యూనిటీకి చాలామంది వచ్చి అడుగుతుంటారు ఎలా ఉందండి, ఎలా జరుపుతున్నారు, ఏం చేస్తున్నారని. అందువల్ల మీరందరూ కూడా సుఖశాంతులతోటి సంతోషాలతోటి రాబోయే సంవత్సరంలో, అంటే మన క్రోధినామ సంవత్సరం మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో అన్ని పండుగలు ఇలాగే జరుపుకుని సరదాగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. నమస్కారం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామచంద్ర ప్రభుకి, శ్రీరామచంద్ర ప్రభుకి, శ్రీరామచంద్ర ప్రభుకి, శ్రీరామచంద్ర ప్రభుకి, శ్రీ హనుమాన్ కి, శ్రీ హనుమాన్ కి, శ్రీ హనుమాన్ కి, సీతమ్మ తల్లి వారికి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా డిఎస్ఆర్ రెగెంటీ రెసిడెంట్స్ అందరూ కలిసి శ్రీరామచంద్ర వారి కళ్యాణ మహోత్సవాన్ని డిఎస్ఆర్ రెగెంటీ క్లబ్ హౌస్లో దిగ్విజయంగా నిర్వర్తించబడినది. దీనికి ఈ రెసిడెంట్స్ అందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందించినారు. అందరూ కూడా రాముని నామాన్ని కీర్తించి ఎంతో పుణ్యప్రదులైనారు. అదేవిధంగా ఈ కమ్యూనిటీలో అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ అన్ని ఫెస్టివల్స్ కూడా చక్కగా నిర్వహించుకుంటూ శ్రీరాములి వారి యొక్క భావాలని ముందుకు తీసుకెళ్తూ, అలానే ఒక్క శ్రీరాముల వారి భావాలనే కాకుండా అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కూడా సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా, ఫెస్టివల్స్ అన్నింటినీ కూడా నిర్వర్తించుకుంటూ ఈ ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో మరియు డిఎస్ఆర్ రెగెంటీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించుకుంటున్నాం. డిఎస్ఆర్ రెగెంటీ అనేది అత్యంత ఉన్నతమైనటువంటి అన్ని సౌకర్యాలు కలిగినటువంటి మంచి ఒక గృహ సముదాయం. అందులో ఉండే వాళ్ళంతా కూడా విద్యాధికులు, వ్యాపారాధికులు, రాజకీయ ప్రముఖులు అందరూ ఉన్నటువంటి ఈ అసోసియేషను ఇంకా ముందుకు పోవాలని చెప్పి, ప్రజా జీవితంలో కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈరోజు నాగేష్ గారు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పుడు మహాభోజనం, విందు భోజనం, లంచ్ భోజనం వెంకటేశ్వర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలోనే అందరికీ కూడా భోజన సదుపాయం జరుగుతూ ఉంది. అందువలన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించుకోగలిగాం. మీరు వచ్చి ఇక్కడ మా యొక్క కార్యక్రమాన్ని తీస్తున్నందుకు కూడా మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. సార్, దిస్ ఈజ్ డిఎస్ఆర్ రెగెంటీ అండి. మేము 2018లో మా ఆక్యుపేషన్ తీసుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క రిలీజియన్ సంబంధించిన ఫెస్టివల్స్ అన్నీ మేము ఐకమత్యంగా చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తున్నాము. మేమందరూ కలిసి కూరగట్టుకుని ఒక గణేష్ టెంపుల్ కూడా ఈ మధ్యన కట్టడం జరిగింది. మేమందరం కూడా ఇక మా ల్యాండ్ లార్డ్ గారు చాలా తక్కువ అమౌంట్తో, చాలా చిన్న అమౌంట్తో అపార్ట్మెంట్ కొనుక్కుని, మేము కొన్న అమౌంట్లకి, సరే అమౌంట్ చెప్పడం కానీ మేము కొనుక్కున్న రూపాయికి ఇప్పుడు 4 రూపాయలైన ఈ అపార్ట్మెంటు చాలా దేదీప్యమానంగా వెళుతుంది. ఇంకా ఒక 6-7 టైమ్స్ కూడా పెరగచ్చని మేము అనుకుంటున్నాము. మా ఇక్కడ ఉన్న 97 ఫ్లాట్స్ చిన్న కమ్యూనిటీ అయినప్పటికీ కూడా చాలా ఐకమత్యంగా అన్ని ఫెస్టివల్స్ కూడా జరుపుకుంటున్నాము. దానికి మా ప్రెసిడెంట్ గారు శివానంద రెడ్డి గారు, మా వెల్విషర్ రవీంద్రబాబు గారు, మిగతా అందరూ కూడా చాలా చక్కగా మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. ఆ పెద్దల ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ శివానంద రెడ్డి అండి. ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను ఈ అసోసియేషన్కు. నేను 35 సంవత్సరాలు క్యాన్సర్ డాక్టర్గా పనిచేశాను. నేను పనిచేసిన రోజులు మాధవ సేవ, మానవ సేవ రెండూ కావాలనుకున్నాను. అక్కడ మానవ సేవ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కొలీగ్స్ వీళ్ళందరూ, నా స్నేహితులు నాకు మాధవ సేవ చేయడానికి నేర్పిస్తున్నారు, అవకాశం కల్పిస్తున్నారు. దానికి నేనే కాదు, మా కుటుంబం కూడా కృతజ్ఞులై ఉంటాము. నేను ఇలాగే మా మిగిలిన మిత్రులందరితోటి సలహాలు తీసుకుంటూ నాకు చేతనం చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా కమ్యూనిటీ డిఎస్ఆర్ రేగంటి కమ్యూనిటీలో ఈ పండుగని
ఎంతో ఆనందకరంగా అందరం కలిసిమెలిసి ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. దీనికి ప్రప్రథమంగా మా ఫెస్టివల్ అండ్ కల్చరల్ కమిటీ చాలా ముందుకు వచ్చి ఎంతో సహకారంతో అందరినీ ముందుకు దగ్గరికి చేర్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపారు. దానికి ఫెస్టివల్ అండ్ కల్చరల్ కమిటీ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. అండ్ ఇది అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మా ప్రెసిడెంట్ గారికి ప్రప్రథమంగా ఇంకా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.